హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సన్ఫ్లవర్ సీడ్స్ తోటి లడ్డు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే దీన్ని తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలోనే చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ లడ్డు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోండి. డైలీ సన్ఫ్లవర్ సీడ్స్ తినటం వల్ల కలిగే లాభాలు: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. జుట్టు ఊడటానికి కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్తో బాధపడే వారికి జాయింట్ పెయిన్స్ రాకుండా నివారిస్తుంది. ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మనం రెగ్యులర్ డైట్లో అయినా తినొచ్చు, లేదంటే ఇలా లడ్డూ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ ఎలా అయినా మనం తినవచ్చు. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా సపరేట్ ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు కూడా తీసుకోండి. ఇలా ఈ పల్లీలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించండి. ఇలా వేగిన తర్వాత పల్లీల పై పొట్టంతా కూడా తీసేయండి. అప్పుడే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత ఒక సైడు పెట్టుకోండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా పుట్నాలు కూడా వేయండి. ఇవి కూడా లైట్గా వేయించండి. కలపటం ఆపేస్తే పుట్నాలు మాడిపోతాయి, కాబట్టి కలుపుకుంటూ వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఈ 3 వేసి లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేయండి. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయ్యే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఆరేలోపు అదే ప్యాన్లో బెల్లాన్ని క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. మీరు బెల్లం అనేది క్రష్ చేసి వేసుకున్నట్టయితే త్వరగా ఉడుకుతుంది, కాబట్టి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. లేదు అనుకుంటే బెల్లం పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇలా బెల్లం అంతా కూడా బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నట్టయితే పాకం రావడానికి టైం పడుతుంది, కాబట్టి వాటర్ని తగ్గించి వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పాకం అనేది ఇలా వస్తుంది. ఇలా రాగానే స్టవ్ని ఆఫ్ చేయండి, లేదంటే పాకం ముదిరిపోతుంది. లడ్డూ చేసుకున్న తర్వాత లడ్డూ గట్టిగా మారుతుంది, కాబట్టి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా నువ్వులు కూడా వేయించి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదు అనుకుంటే కొద్దిగా బరకగా ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు, అది మీ చాయిస్. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం పాకం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఇది హెల్దీ కూడా. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి, బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి.
ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఈ లడ్డూని రౌండ్ షేప్లోనే చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. ఇంతేనండి, మన సన్ఫ్లవర్ సీడ్స్తో లడ్డూ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.